అక్కడ నుంచి ఇండియా నుంచి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ముఖ్యంగా బ్యాచులర్స్ 5 మంది 6 మంది 10 మంది కలిసి ఎక్కడో లో ఇన్కమ్ ఏరియాలో తీసుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లం. అట్లాగే అమెరికాలో ఉండే బ్లాక్స్ కావచ్చు, కొన్ని రకాల లో ఇన్కమ్ గ్రూప్స్ కూడా వాళ్ళకి పెద్ద వసతులు ఏమి ఉండవు. సో అలాంటి వాళ్ళు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండవది ఎల్డర్లీ అమెరికన్స్ అంటే అమెరికన్ పాపులేషన్ ఇందాక చెప్పినట్టు 35 కోట్లు ఉంటే అందులో దాదాపు 6,12,00,000 మంది 65 ఏళ్ళ లోపల సీనియర్స్. అంటే అమెరికన్ పాపులేషన్ లో 18% వీళ్ళు. అంటే ప్రతి 5 మంది అమెరికాలో ఒకరు ఏజ్డ్ పీపుల్ అన్నమాట. సో వాళ్ళు ఎక్కువ అఫెక్టివ్. ఏజ్డ్ పీపుల్ ఎక్కువ అక్కడ ఏంటంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ లేదు కాబట్టి ఒంటరిగా ఉంటున్నారు. ఉంటే హోమ్స్ లో ఉంటారు, లేకపోతే ఒంటరిగా ఉంటారు. వాళ్ళు సొంతంగా అన్ని పనులు చేసుకోలేరు, వాళ్ళు కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మూడోది ఏంటంటే హోమ్లెస్ పాపులేషన్ కూడా అమెరికాలో బాగానే ఉంది. ఆ హోమ్లెస్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా చోట్ల వాళ్ళ కోసం కమ్యూనిటీ షెల్టర్లు ఏర్పాటు చేశారు, కానీ అవి సరిపోవు. కమ్యూనిటీ షెల్టర్లు ఉండాలి, ఆ షెల్టర్లకి ఫెసిలిటీస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎక్కడో షెల్టర్ ఉంటుంది, వీళ్ళు ఎక్కడో ఇరుక్కుంటారు. సో ఇవన్నీ చాలా మంది మేయర్లు నిన్న వీడియోలు నేను చాలా చూసాను. మేయర్లు అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాను అంటున్నారు, కానీ అవి సఫిషియెంట్ గా సరిపోవని. అంటే అమెరికాలో ఈ వెదర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు. ఇది ఎప్పుడు కూడా రియాక్టివే గానీ ప్రివెంటివ్ కాదంటారు. అంటే వచ్చినాక రియాక్ట్ అవుతారు కానీ ముందుగా ప్రివెంట్ చేసే కార్యక్రమాలు సరిగ్గా జరగలేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. ఇక నాలుగోది కమ్యూనిటీ ఏంటంటే రూరల్ కమ్యూనిటీ. రూరల్ కమ్యూనిటీలో ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో లేవు. సో ఈ 4 రకాల ప్రజలు అక్కడ అంటే లో ఇన్కమ్, ఎల్డర్లీ, హోమ్లెస్, రూరల్ కమ్యూనిటీ, ఈ 4 రకాల ప్రజలు ఎక్కువగా అఫెక్ట్ అవుతారు. కొంత డబ్బుండి అన్ని ఉన్నవాళ్ళు గ్యాస్లు ఇవన్నీ పెట్టుకొని ఈ జనరేటర్స్ ఇవన్నీ సర్వే అవ్వగలుగుతారు. ఫ్యూయల్ అదంతా కూడా స్టోరేజ్ పెట్టుకుంటారు. కానీ ఈ చెప్పిన 4 సెక్షన్ల వాళ్ళు ఎక్కువ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఒక భయభ్రాంతమైన పరిస్థితి కనబడుతుంది. అనేక వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళ వీధుల్లో ఎట్లా ఉంది, మంచు ఎట్లా కురుస్తుంది, రోడ్లందరూ నిండిపోవడం, కొన్ని వెహికల్స్ ఇరుక్కుపోవడం, అక్కడ నుంచి బయటికి రాలేరు. బయట గవర్నమెంట్ నుంచి హెల్ప్ అందితే తప్ప రాలేని పరిస్థితి ఉంది. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఏదేమైనా ఒక భయానక వాతావరణం అయితే కనబడుతూ ఉంది అమెరికాలో. ఇది ఏంటంటే సైంటిస్టులు చెప్తున్నది ఏమంటే గ్లోబల్ వార్మింగ్ గురించి ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నాము. ఈ ఆర్కిటిక్ లో గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల మంచు కరిగి పోలార్ వోర్టెక్స్ డిప్ అంటారు. పోలార్ వోర్టెక్స్ డిప్ వల్ల ఈ మంచు తుఫాన్ ఏర్పడింది. ఇంకా రాను ఇది ఏమిటంటే న్యూ వింటర్ నార్మల్ అంటున్నారు. ఎవరి ఇయర్ ఇంకా దీనికి అలవాటు అయిపోవాల్సింది, దానికి రెడీ అవ్వాల్సింది అమెరికా. అంటే దీన్ని నుంచి తప్పించుకునేది కనపడట్లేదు. సో అందుకని ఇది న్యూ వింటర్ నార్మల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరి ఇయర్ మనం పెరిగేదే కానీ తగ్గే అవకాశం లేదని చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇందాక చెప్పినట్టుగా గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మొన్న చూసాము యూరోప్ అంతా కూడా మంటలు, అనేక చోట్ల వైల్డ్ ఫైర్ వ్యాపించింది. అమెరికాలో కూడా చాలా చోట్ల వైల్డ్ ఫైర్ వ్యాపించింది. ఇప్పుడేమో ఎక్స్ట్రీమ్, అంటే ఈ క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ అనేది ఒక న్యూ నార్మల్ గా యూరోప్, అమెరికా ఈ ప్రాంతాల్లో అయిపోయింది అనమాట. మనకు కూడా ఇండియాలో కూడా అది కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. విపరీతమైన వర్షాలు అయితే కూడా మళ్ళీ చలి కాలం ఇక్కడ పెరగడం, ఇలాగా ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తుంది. దీనికి కారణం ప్రధానంగా గ్లోబల్ క్లైమేట్ చేంజ్, వార్మింగ్ కావచ్చు, చేంజ్ కావచ్చు. దీన్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ట్రంప్ వచ్చినాక దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఆ సమావేశాల్లో వాటి గ్రూప్ నుంచి ఫండింగ్ కూడా ఆపేశాడు, గ్లోబల్ క్లైమేటిక్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు. సో ఇది క్లియర్ గా మ్యాన్ మేడ్ సంక్షోభమే అనేది చెప్తున్నారు. సో ఏదేమైనా అమెరికన్ ప్రజలు బిక్కుమంటూ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి అయితే చాలా చోట్ల కనబడుతుంది. ట్రంప్ పక్క దేశాల మీద దృష్టి పెడుతున్నాడు, కానీ ఇప్పుడు ఆ దేశంలో ఇంత పెద్ద వచ్చిందంటే ఆయన ఫెయిల్యూర్ గా కూడా అనుకోవచ్చు కదా సార్ కొంత. ఆయన అంటే ఏ గవర్నమెంట్ ఆయన వచ్చి 1 year అయింది, కానీ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇందాక చెప్పినట్టు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడంలో ఫెయిల్యూర్ అనేది అమెరికాలో ఉండే చాలా మంది మేధావులు విమర్శిస్తారు.